సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ నిన్ను ఏడిపించే వారి ఆట నేను కట్టిస్తాను, ఒక్కసారి విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీస్తున్నారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబా గారు ఈరోజు మనకి ఏం చెప్తున్నారంటే, బిడ్డ నువ్వు వెళ్ళే దారిలో ఎక్కువ గుంటలు, ఎత్తుపల్లాలు, రాళ్ళు, రప్పలు, ముళ్ళులు అన్నీ ఉన్నాయి. వాటి మీద ఎలా నడవాలి, వాటిని దాటి ఎలా వెళ్ళాలి అని చెప్పి నువ్వు భయాందోళనతో ఉన్నావు. నీ బాధ ఇదే కదా, అంటే నీ జీవితం అంతా కష్టాలు. ఇప్పుడు నువ్వు నీ జీవితం జరుగుతున్న కాలం మొత్తం బాధలు, ఈ చుట్టూ సమస్యలు, ఒక సమస్య పోతే మరొక సమస్యతో సతమతమైపోతూ ఎంతో కష్టంగా రోజు రోజుకి ప్రతి రోజును కూడా ఒక కష్టంగా గడుపుతున్నావు కదా తల్లి. వీటినంటిని తప్పించుకొని ఒక దారిలో నడవాలి అంటే నీ మనసు నీ మాట వినటం లేదు. ఏం తోచకుండా అయోమయ స్థితిలో పడిపోయి ఉన్నావు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నిల్చున్నావు కదా తల్లి. ఇవన్నీ ఇలా ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడు వాళ్ళు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరితో ఏం మాట్లాడితే ఏమైపోతుందో అనే ఆందోళనతో ఒక చీకటిగా ఉన్న అడవిలో ఒంటరిగా నిలుచున్న బిడ్డవగా నువ్వు ఒక పసిబిడ్డ వలె దిక్కు తోచకుండా దిక్కులు చూస్తూ ఉన్నావు కదా తల్లి. ఇలా ఉన్న నీ పరిస్థితిని చూసి ఎవరో ఒకరు నీ చిటికిన వేలు పట్టుకొని ఒక దారి చూపుతూ ఆ చీకటి వెలుగులో ఒక దీపంలో ఒక వెలుగు చూపించినప్పుడు నీకు ఎలా ఉంటుంది? ఆ సంతోషాన్ని వర్ణించగలవా చెప్పు? ఇదిగో తల్లి, ఈ చీకటిగా ఉన్న అడవిలో దారి చూపటానికి, నీ వేలు పట్టి నడిపించటానికి నా చెయ్యి చాపాను. నేనున్నాను నీకు. నువ్వు ఎలాంటి ఆందోళన లేకుండా నా చిటికిన వేలు పట్టుకొని ధైర్యంగా నడవచ్చు. నీ అన్ని కష్టాల నుంచి, సమస్యల నుంచి బయటపడవేస్తాను. నీకు ఇక ఎవరి దయాదాక్షిణ్యము లేకుండా నువ్వు మంచి దారిలో నడవటానికి ఆ ముళ్ళన్నీ చిమ్మేసి నీకు స్వచ్ఛమైన దారిని ఏర్పాటు చేశాను. నీ చుట్టూ ఉన్న ముళ్ళ కంపల వలె ఉన్న ఆ సమస్యలను కూడా నేను తొలగిస్తాను. నేను నీకు దిశ చూపించడానికి, దారి చూపించడానికి స్వయంగా నేనే నీ కోసం వస్తున్నాను బిడ్డ. కాబట్టి నువ్వు ఎలాంటి ఆందోళన పడబడలేదు. అంతేకాకుండా నాకు ఎవరూ లేరు అనే ఒక భావన నీలో పెంచుకొని బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నందువల్ల నువ్వు చేయవలసిన పనులని చేయలేక కృంగిపోతున్నావు. అందువల్లే నీకు వచ్చే నష్టాలకి కారణం నువ్వు ఏ పని చేసినా కలిసి రాకుండా ఉంది అన్న వల్ల ఏంటి అంటే నీ పూర్తి గమనం అనేది అందులో పెట్టలేకపోతున్నావు. ఇది ఒక కారణమే తల్లి. ఈ చీకటి అడవిని చూసి నువ్వు భయపడవద్దు. ఈ దట్టంగా ఉన్న అడవిలో నీకు ఏమైపోతుందో అనే ఆందోళన వద్దు. అంతేకాకుండా అడవిలో ఉన్న మృగాలను చూసి ఆ మృగాలు ఉన్నాయేమో, నన్ను ఏదైనా చేస్తాయేమోనని భయపడవద్దు తల్లి. వాటినన్నీ కట్టుబాటు చేయటానికి ఈ సాయిని ఉన్నాను కదా. అలాగే ఈ సమాజంలో నీ చుట్టూ నీకు సది చేసేవాళ్ళు, నీకు చెడు తలపట్టే వాళ్లను అదుపు చేయటానికి ఈ సాయి ఉన్నాను. కాబట్టి వారి గురించి కూడా నువ్వు భయపడనవసరం లేదు. ఎందువల్లంటే ఈ జగత్తులో ఏ చిన్న విషయమైనా నీకు చెడు తలపెడుతుందంటే నేను చూస్తూ ఊరుకుంటానా చెప్పు? నీకు అండగా నేనున్నాను కదా తల్లి. అందుకే సమాజంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళను అడవిలో మృగాలతో పోల్చాను. అడవిలో మృగాలు వేరు, ఈ మనుషులు సాధారణమైన మనుషులే కదా బాబా అంటావేమో. సాధారణమైన మనుషులే, కానీ నీకు చెడు తలపెట్టబోతున్నారు. నీకు చెడు తలపెట్టేవారు చెడ్డవారు లెక్కే కదా. కానీ ఈ జగత్తు మొత్తం నా కట్టుబాటులో ఉందన్న విషయం వాళ్ళు మర్చిపోయారు. నీకు ఎలాంటి చెడు తలపెట్టాలన్నా ఈ సాయిని దాటి రావాలి అని వాళ్ళకి తెలియదు పాపం. నీకు ఏ చెడు తలపెట్టాలన్నా, కీడు చెయ్యాలన్నా, ఏదైనా సరే నిన్ను కృంగతీయాలన్నా కూడా అది నన్ను దాటి వెళ్లాల్సి ఉంటుంది. నన్ను కాదని నీకు తెలియకుండా వాళ్ళు ఏం చేయగలరు చెప్పు? నీ వెనక
నీ గురించి మాట్లాడగలరు, నిన్ను హేళనగా మాట్లాడగలరు, నిన్ను చిన్న చూపు చేస్తారు, నీ గురించి కొరతలు వెనకాల చెప్పుకోగలరు. కానీ ధైర్యంగా నీ ముందు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేరు. అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఎక్కువ ఆలోచించవద్దు బిడ్డ. అలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా కూడా నీకు ఏది కూడా అంటదు. ఎందువల్లంటే నీకు చెడు తలపెట్టాలన్నా నన్ను దాటి వెళ్ళాలి. ఆ చెడు నిన్ను చేరనివ్వకుండా నేను అడ్డుపడతాను. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆ దిగులనేది మర్చిపో. నీకు మంచి కాలం నేను చూపిస్తాను, మంచి దారి బాట నేను వేస్తాను. ఆ బాటలో నడిచే విధంగా నా చిటికిన వేలు పట్టి నేనే నడిపిస్తాను. నీకు ఒక చెడు జరుగుతుంది అన్న వెంటనే దాన్ని తుడిచివేయటానికి ఎల్లవేళలా నా ప్రయత్నాలు అనేవి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. కాబట్టి చెడు అనేది నన్ను దాటే నీ దగ్గరికి చేరాలి తల్లి. ఇతరులు ఏదో చేస్తారు అని భయపడుతూ ఉన్నావంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేకుండా పోతావు. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని నీ మనసుని నిమగ్నం చేసుకొని నువ్వు ఏది చేయాలో అది చెయ్యి. నీకు చెడు తలపెట్టవాళ్ళై అనుకున్న వాళ్ళ కుట్రలన్నీ ఎక్కడ కట్టించాలి, వాళ్ళ ఆట ఎలా అరికట్టాలి అనేది నాకు తెలుసు, నేను చూసుకుంటాను. కాబట్టి నీ గమ్యాన్ని చేరటానికి, నీ లక్ష్యం వైపు నువ్వు దూసుకెళ్ళటానికి ఏదైతే చేయాలో అవి మాత్రమే చేస్తూ ఉండు. ఇక నాలుగవ పక్కన చూడకు, నీ దారిని మాత్రమే నువ్వు వెళుతూ ఉండు. వెనక్కి తిరిగి చూసావో వెనక్కి లాగటానికి 100 మంది నిన్ను కాచుకొని ఉంటారు. వాళ్ళందరినీ నువ్వు అస్సలు పట్టించుకోకుండా తిరిగి చూడకుండా వెళ్తూ ఉన్నావంటే జయం నిశ్చయంగా నీ వైపే ఉంటుంది. వాళ్ళ సంగతే కాదు తల్లి, నీ గురించి కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను. నిన్ను ఎలా మంచి స్థాయికి తీసుకురావాలి, నీకు ఎలా మంచి కాలం నీకు చూపించాలి, నిన్ను అందనంత ఎత్తుకి ఒక శిఖరంలో నిలబెట్టాలి అని నేను సదా ప్రయత్నిస్తూ ఉంటాను. వాటిలో నేను ఎక్కువగా ప్రయత్నించి నీకు మంచి ఫలితం ఇచ్చి నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అని నేను ఆశపడుతూ ఉంటాను. నీకు చెడు చేయాలన్న వాళ్ళ ఆట కట్టించే రోజులు దగ్గర పడ్డాయి. వాటికి నేను ముగింపు కాలం అనేది ఇస్తాను. వాళ్ళు ఎలా ఆట కట్టించాలి, ఎలా వాళ్ళ చెడు పనులను అడ్డుకోవాలి అని నాకు తెలుసు కదా. అయ్యో బాబా, వాళ్ళకి అలాంటి దండన ఏది ఇవ్వవద్దు, ఎక్కువ కఠినమైన దండన ఇవ్వవద్దు అనే మనస్తత్వం అనేది అది నాకు తెలుసు తల్లి. కఠినంగా నేను ఏమీ ఇవ్వనులే. ఎందువల్లంటే వాళ్ళు కూడా ఈ భగవంతుడి బిడ్డలే కదా, ఈ సాయి బిడ్డలే కదా. నేను ఆ దృష్టితో చూసి వాళ్ళని మంచి మార్గంలో నడిపించటానికే ప్రయత్నిస్తాను. ఇతరులకు చెడు చేయకుండా ఉంటే మీకు ఎలా మంచి జరుగుతుంది అని తెలిపే ఒక మార్గాన్ని వాళ్ళకి చూపిస్తాను. వాళ్ళ మనసు మారుస్తాను. వాళ్ళు మంచి దారిలో వెళ్ళేలా నేను అనుగ్రహిస్తాను కదా. ఈ కల్మషం లేని స్వచ్ఛమైన మనస్సు వల్లే నువ్వు నా బిడ్డవయ్యావు. నిన్ను నేను ప్రియమైన బిడ్డగా ఎంచుకున్నాను. కాబట్టి నీ చుట్టూ ఇక ఎలాంటి మాయ ఉండదు. అన్నిటినీ తొలగించి నిన్ను శిఖరానికి చేర్చిపెట్టే బాధ్యత నాది తల్లి. నీ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.